ఆసనాల్లో ఆశీనులు కావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అన్న దయచేసి కూర్చోవాలన్నా, మీ ఆసనాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణానికి విచ్చేశారు. దయచేసి మీ ఆసనాల్లో ఆశీనులు కావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి కూర్చోవాలన్నా, మీ సీట్లో మీరు కూర్చోనన్నా ప్లీజ్. ఆ ప్రెస్ గ్యాలరీ మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి అన్న, ఆ సీట్లో కూర్చోండి. అక్కడ చూడమ్మా, గల్ల చొక్కమ్మ వెనక్కి వెళ్ళన్నా. అక్కడ గేటు మూసేమ్మా, ప్రెస్కి ఎవరిని ఇబ్బంది కలిగించొద్దు అక్కడ. సాంగ్ సాంగ్ ఎంట్రీ సాంగ్ ఎంట్రీ సాంగ్ పెట్టు. మరి నేను చేయెత్తినప్పుడు ఆపు, పెట్టు, సౌండ్ ఎక్కువ పెట్టు. సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగమే మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభా వేదికపై ప్రతి ఇల్లు నిన్నే సభా వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సభా వేదికపై రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సభా వేదికపై రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సభా వేదికపై రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుష్పమాలతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. దయచేసి మీ ఆసనాల్లో ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. అలా దయచేసి మీ ఆసనాల్లో ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సెటిల్ డౌన్ ప్లీజ్. వేదిక మీద అందరు పెద్దలు కూర్చోవలసిన కోరుతున్నాం. దయచేసి అన్నదాను, దయచేసి మీ ఆసనాల్లో ఆశీనులు కావాల్సిందిగా కోరుతూ సత్యప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. ఈ చేరికల కార్యక్రమ చైర్పర్సన్ సత్యప్రసాద్ గారిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ సత్యప్రసాద్. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన సాగుతూ ఉంది. ఆ రాక్షస పరిపాలన అంతం చేయాలి, ఒక మంచి నాయకుడు, ఒక విజనరీ ముందుకు రావాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో అందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారు. అందరూ కూడా ప్రత్యేకంగా మా స్వాగతం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు పీలా గోవింద్ గారు అనకాపల్లి ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు గారు, వాళ్ళ తనయులు దాడి రత్నాకర్ గారు, దాడి జయవీర్ గారు, అలాగే పెద్దలు
అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో డాక్టర్ కె రాజీవ్ రెడ్డి గారు, మరి మైనారిటీ నాయకులు పెద్ద ఎత్తున దాదాపు 500 మంది రావడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నా యొక్క స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన కడప నుంచి మన శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గడికోట ద్వారకనాథ్ రెడ్డి గారు వారి కుటుంబం కూడా జాయిన్ అవుతా ఉంది. వారికి కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అలాగే చీరాల నుంచి కొండే గారి ఆధ్వర్యంలో నక్క అర్జునరావు, సింగయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో 50 మంది వచ్చారు. వారికి కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అలాగే బాపట్ల ఇన్ఛార్జ్ నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో ప్రస్తుత వైసీపీ జెడ్పీటీసీ గారు పిట్ల వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళకు కూడా నా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అలాగే పార్వతీపురం నుంచి విజయ్ గారి ఆధ్వర్యంలో చాలా మంది సర్పంచులు, మాజీ సర్పంచులు అందరూ వచ్చారు. వాళ్ళకి దయచేసి బొగ్గ ఆపితే మీరు ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేసుకోవాలి. చేసుకుని మళ్ళీ సార్ కూడా అక్కడ పంచాయతీరాజ్ వాళ్ళ మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి కాబట్టి అనంతపురం నుంచి ప్రభాకర్ గారు, రాజీవ్ రెడ్డి గారు, సలార్ బాషా గారు వాళ్ళని పిలుచుకోండి. ఎక్కడున్నారు? రమ్మను. రాజీవ్ రెడ్డి, గారు, ఎర్రగుడి మైనుద్దీన్ గారు అందరూ కూడా రావాల్సింది కోరుతా ఉన్నాం. పెద్దలు మాజీ శాసనసభ్యులు గడికోట ద్వారకానాథ్ రెడ్డి గారిని కూడా ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాము. నరేంద్ర వర్మ గారు, ఇప్పుడు ముఖ్యమైనటువంటి కొందరిని సార్ జాయిన్ చేస్తా ఉన్నారు. సార్ స్పీచ్ అయిన తర్వాత అందరికి కూడా దగ్గరుండి అందరికి కూడా కండువాలు వేసి గ్రూప్ ఫోటో దిగి అచ్చెన్నాయుడు గారు ఇక్కడికి వెళ్తారు. కాబట్టి మీ అందరూ కొంచెం ఓపిక ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. పిట్టు వేణుగోపాల్ రెడ్డి గారు, జెడ్పీటీసీ గారు, బాపట్ల జెడ్పీటీసీ గారు ఎక్కడున్నారు? విజయ్ వేణు ఇటు రండి, పక్క నుంచి రండి. అటు రమ్మను, అటే రమ్మను.
పెద్దలు సి రామచంద్ర గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒక్క నిమిషం వచ్చారు. అలాగే అలాగే రాజీవ్ రెడ్డి పైకి రా. రాజీవ్ రెడ్డి గారు, ఎర్రగుడ్డ మైనుద్దీన్ గారు, జాకిర్ హుస్సేన్ గారు, జాఫర్ గారు, షేక్ నిజాం గారు, పి లక్ష్మణ్ గారు, పిల్లి చంద్రశేఖర్ గారు, షేక్ రవతుల్లా గారు, షబానా గారు, సౌదిక్ వలి గారు, అల్తాఫ్ గారు, బాగి ఓబులపల్లి గారు, వలీబాషా గారు, కాయగూర్ల హనుమాన్ గారు, నిత్య భారతి గారు, ఎండి నాగభూషణం గారు, నగేష్ గారు, హరిభూషణ్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు అనంతపూర్ అర్బన్ వచ్చారు. వీళ్ళందరినీ కూడా వేదిక మీద వచ్చి కండ వేసుకోవాల్సి కోరుతా ఉన్నాను. ఇంతమంది రాకండి ఇక్కడి నుంచి, స్టేజ్ వీక్గా ఉంది, ఒకేసారి అంతమంది రావద్దండి దయచేసి. అక్కడ ఆపబా తమ్ముడు, అక్కడ ఆపు, వర్మ అక్కడ ఆపు. అసలు రూట్ కాదు, అది రూటే కాదు. కొంచెం డిసిప్లిన్గా ఒకరి తర్వాత ఒకరు రండి ప్లీజ్. స్టేజ్ ఊగింది, ఆగండి, దిగండి కొద్దిగా, కొద్దిగా స్టేజ్ ఊగుతుంది. దిగు తమ్ముడు, కొద్దిగా ఆగండి, ఊగుతుంది, పడితే మన కాళ్ళు పిలుస్తాం, అందరం పిలుస్తాం. దయచేసి పంపించేయండి. ఇక్కడ స్టేక్ కిందకి వెళ్ళింది, వచ్చింది. హలో, కొంచెం స్పీడ్గా తీసుకోవాలబ్బా, ఫోటోగ్రాఫర్స్ లేట్ చేయకండి. నరేంద్ర స్పీడ్కి వెళ్ళాలి.
దయచేసి తొందరగా చెయ్యాలి. సార్కి వేరే ప్రోగ్రాం కూడా ఉంది. అక్కడ ఆపేమ్మా తమ్ముడు, అక్కడ ఆపే. ఎవరు రాని మాకు అక్కడ ఆపే. నరేంద్ర గారు ప్లీజ్ ఫాస్ట్ చేయండి బా. పడతా ఉన్నారు మెల్లగా చెప్తుంటే స్పీకర్ అది. తర్వాత ఆపేశారండి. మీ గొడవ ఆపేశారు. పట్టేస్తారు కుమార్ సార్. అరే ఏందా మీకు కూడా సార్ మీకు చెప్తాను సార్ వచ్చి ఏందా నువ్వు ఎవరు నువ్వు ఏ ఊరు నీవు ఏ ఊరు ఇక్కడ ఏంది ఇంకేం పని ప్రోగ్రామ్ దిగరా దిప్పే జరిగింది.
ఇక్కడ ఒక స్టేజ్ బల్ల ఇరిగిపోయింది, దయచేసి తోసుకోమాకండి, దిగండి వెనక్కి ప్లీజ్ ప్లీజ్. ఒక డ్యామేజ్ అవుతుంది ఎవరో ఒకరికి, దిగండి ప్లీజ్. సార్ స్పీచ్ తర్వాత కలుగుతుంది మళ్ళా, సార్ స్పీచ్ తర్వాత కలుగుతుంది మళ్ళా. తమ్ముడు సార్ స్పీచ్ అయిపోయింది. దయచేసి ఆగండి, స్టేజ్ కుంగిపోయింది కాబట్టి అంతా అయిన తర్వాత సార్ స్పీచ్ ఇచ్చిన తర్వాత అందరూ కలిసి ఫోటో దిగొచ్చు. తమ్ముడు మీరు వెనక్కి వెళ్ళండి ప్లీజ్. తమ్ముళ్ళు ఇక్కడ రాకూడదు, ఇది మీడియా ఎంక్లోజర్, మీరు రాకూడదు ఇక్కడికి. వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోండి బ్రదర్, వెళ్ళిపోండి. శని బాబు పంపించే.
దయచేసి అర్థం చేసుకోండి. సార్ స్పీచ్ అయిన తర్వాత అందరితో కూడా గ్రూప్ ఫోటో దిగుతారు. దయచేసి అర్థం చేసుకోండి.